హిందువులు ఏకపత్ని వ్రతులు. అభినవ శ్రీరామచంద్రులు తమ జీవితంలో భార్య ముఖం తప్ప పరాయి స్త్రీ ముఖం చూడరు అని చాలామంది హిందువులు విశ్వసిస్తారు. అలాగే ముస్లింలందరూ నలుగురు భార్యలు కలిగి ఉంటారని, ఆ మతం అనాగరిక మతం అని కూడా భావిస్తారు. అయితే రాముడు ఏకపత్ని వ్రతుడైన ఆయన తండ్రి దశరథుడికి 3 భార్యలు ఉన్నారని, అంతేకాకుండా 250 మంది ఉపపత్నులు లేక ఉంపుడు కత్తెలు ఉండేవారని వాల్మీకి రామాయణంలో పేర్కొనటాన్ని హిందువులు మర్చిపోతారు. శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడంటే ఆయన తన తండ్రి దశరథుడు ఒక్కసారి కలిసిన స్త్రీని కూడా తల్లిగా భావించేవాడు అని వాల్మీకి ప్రశంసిస్తారు. సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలు సినిమాలు చూసి, టీవీ సీరియల్స్ చూసి ఏర్పరచుకుంటారు. పాత తరంలో హరికథకులు చెప్పిన కథలనే వాల్మీకి రామాయణంలా ప్రజలు విశ్వసించేవారు. హరికథకులు చెప్పేది వారి వాల్మీకి రామాయణంలో ఉన్న వాస్తవాలు వేరు. అది అలా ఉంచితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పురుషులు స్త్రీల లైంగిక ప్రవర్తన గురించి ఒక అధ్యయనం వెలువడింది. అమెరికా, యూరప్ దేశాలలో ఈ అధ్యయనాలు చాలా కాలంగా వెలువడుతున్న ఈ ప్రస్తుత అధ్యయనం చాలా దేశాలకు విస్తరించారు. అందులో ఇండియా కూడా ఉంది. అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ గ్లోబల్ పాపులేషన్ రివ్యూ ఏటా యావరేజ్ నంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్ బై కంట్రీ పేరిట ఒక నివేదిక విడుదల చేస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ఈ ఏడాది 2026లో విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్లోబల్ యావరేజ్ ప్రపంచం సగటున 9 కాగా ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. అంటే స్త్రీ పురుషులు 9 మందితో కలుస్తున్నారని సంవత్సరంలో. ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. దాని ప్రకారం టర్కీ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా సగటున 13.3 మంది భాగస్వాములు, న్యూజిలాండ్ 13.2 భాగస్వాములు ఉన్నారు. సగటున 10 మందికి పైగా భాగస్వాములను కలిగి ఉన్న దేశాల జాబితాలో టాప్ 3 దేశాలతో పాటు ఐస్లాండ్, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్ తదితర 20 దేశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 10.7 సగటుతో 12వ స్థానంలో, బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ 9.8 సగటుతో 21వ స్థానంలో ఉన్నాయి. అమెరికాలో ప్రాంతాలను బట్టి కూడా మార్పులు ఉన్నాయి. ఉదాహరణకు లూసియానా రాష్ట్రంలో ఈ సగటు 15.7గా ఉంటే, సంప్రదాయాలు ఎక్కువగా పాటించే యూటా రాష్ట్రంలో ఈ సగటు 2.6 మాత్రమే కావటం గమనార్హం. అంటే దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ ఉండనవసరం లేదు. ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక సంవత్సరంలో ఎంతమందిని కలిశారు అనే దాని యావరేజ్ అనమాట. ఇక భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో ఈ బాడీ కౌంట్ అత్యంత తక్కువగా నమోదైంది. సర్వే నిర్వహించిన దేశాలన్నింటిలోనూ భారత్ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవితకాలంలో సగటున 3 లైంగిక భాగస్వాములను కలిగి ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది. భారతదేశంలో వివాహ బంధానికి, కుటుంబ వ్యవస్థకు సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉండటం, సంప్రదాయాలు కట్టుబాట్లు పాటించటం, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు భారతీయ సమాజంలో ఆమోదం లేకపోవటం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంటుంది. అంటే తన జీవితకాలంలో కనీసం 3 స్త్రీలతోటి పురుషులు సంబంధం కలిగి ఉన్నారని మనం రఫ్గా భావించవచ్చు. ఇటువంటి పరిస్థితి ఒక ఇండియాలోనే కాదు, ఆసియాలో ఇతర దేశాల్లోనూ ఉన్నట్లు కనిపిస్తున్నది. హాంకాంగ్లో 3.7, వియత్నాంలో 3.2, చైనాలో 3.1 వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా ప్రజలు సగటు లైంగిక భాగస్వాముల సంఖ్య 4 కంటే తక్కువగానే ఉంది. సామాజిక నిబంధనలను, కట్టుబాట్లే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. భౌగోళిక పరిస్థితులు, స్థానిక సంస్కృతులు, మతపరమైన నమ్మకాలు, సెక్స్ ఎడ్యుకేషన్ వంటి అంశాలు ఆయా దేశాల ప్రజల లైంగిక అలవాట్లను శాసిస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. చాలా దేశాలలో కన్యాత్వం, శీలం అనే మాటలకు అర్థం లేదు. ఒక వయసు వచ్చేసరికి కౌమార దశలోకి వచ్చిన బాలికలు, బాలురు లైంగిక ప్రవర్తన కనపరుస్తారు. అలా కనపరచకపోవటం ఒక లోపంగా భావించే సంస్కృతి చాలా సమాజాల్లో ఉంది. అందువల్లనే యవ్వనవతి అయిన బాలిక, యవ్వనంలోకి వస్తున్న బాలుర కోసం ప్రతి సంస్కృతిలోనూ ప్రత్యేక వేడుకలు ఉన్నాయి. ఆదిమ సమాజాల నుంచి ఆధునిక సమాజాల వరకు ఇవి సర్వసాధారణం.
25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం అనేది ఒక ఆదర్శం. అస్ఖలిత బ్రహ్మచారి అనేవాడు అరుదు. తారాశశాంకంలో బ్రహ్మచారి అయిన చంద్రుడు గురుపత్ని తారతో లైంగిక సంబంధం కలిగి ఆమెను గర్భవతిని చేయటం మనకు తెలిసిందే. అది ఆదర్శం కాకపోయినా వాస్తవం. అందుకే మనుధర్మశాస్త్రంలో బ్రహ్మచర్యాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన ప్రాయశ్చిత్తాలను నిర్దేశించారు. అది అలా ఉంచితే ఇటీవలి కాలంలో మహానగరాల్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా విస్తరించిన హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో కోలివింగ్ అంటే సహజీవనం అనే సంస్కృతి పెరిగిపోతున్నది. అమ్మాయిలు అబ్బాయిలతో, ఒక అబ్బాయి ఒక అమ్మాయితోనూ సహజీవనం చేస్తున్నారని భావిస్తే పొరపాటే. వారు అనేక మంది సహచరులను మారుస్తున్నారు. కోలివింగ్ ఒక పెద్ద పరిశ్రమగా మారుతోంది. సహజీవనం పెద్ద సామాజిక సమస్యగా మారుతోంది. తొలి దశలో ఇది పెద్ద సమస్యగా కనిపించినా సమాజం క్రమంగా ఇటువంటి పరిస్థితికి రాజీ పడిపోతుందని పరిశీలకులు అంటున్నారు. యువతీ యువకులు విశృంఖల విహారాలు ఎక్కువవుతాయి. అమెరికా, యూరప్ నమూనా ఇక్కడ కూడా దిగుమతి అవుతుంది. దీనిని ఏ ప్రభుత్వము, ఏ మతము ఆపలేదు, ఏ సమాజము ఆపలేదు. యువతీ యువకులకు ఈ నియంత్రణ పద్ధతులు కుటుంబ నియంత్రణ పద్ధతులు తెలిసినందున వివాహాలకు వెలుపల గర్భధారణ జరగకుండా జాగ్రత్త పడగలరు. ఒక్క హైదరాబాద్లోనే 250 భవనాల్లో సహజీవన ఏర్పాట్లు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో పేయింగ్ గెస్ట్ హాస్టల్ సౌకర్యాలు ఉండే చోట్ల ఇప్పుడు సహజీవనానికి అనువుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిలో నివసించేవారు సాధారణంగా 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయ్యి వారు ఉంటారు. స్త్రీ పురుషులు కలిసి జీవించే వెసులుబాటు ఉంది. అయితే వారు వివాహితులే కాకపోవచ్చు. వయసులో పెళ్లి కాని వారి సంఖ్య పెరిగిపోవటం, వారి శారీరక అవసరాలు తీర్చుకోవటానికి కోలివింగ్ లేక సహజీవనం అవకాశం కల్పించడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుందని పరిశీలకులు చెప్తున్నారు. అయితే సమాజం, ఇరుగు పొరుగు, ప్రభుత్వాలు ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటాయో భవిష్యత్తులోనే తెలుస్తుంది. పిల్లల మీద కుటుంబం అదుపు క్రమంగా తగ్గిపోతున్నది. సెల్ ఫోన్, మీడియా, పరిసరాల ప్రభావం ఎక్కువవుతుంది. అందువల్ల లైంగిక ప్రవర్తనను తాము అదుపు చేయగలమని తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ప్రభుత్వం కానీ భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. పూణేకి చెందిన 20 సంవత్సరాల సియా గోయల్ తనతో నిశ్చితార్థం జరిగిన కేతన్ అగర్వాల్ని చంపేయటం, చేతన్ చౌదరితో లేచిపోవటానికి సిద్ధం కావటం చూస్తుంటే లైంగిక విశృంఖలత్వం ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సియా గోయల్ తల్లిదండ్రులకు భయపడలేదు, సమాజానికి భయపడలేదు. లైంగిక స్వేచ్ఛ ఆమెలో మృగాన్ని మేల్కొల్పింది. వివాహాలు విఫలం కావటం, విడాకులు పెరిగిపోవటం, కోర్టు తీర్పులు వైవాహిక ధర్మాన్ని ఉల్లంఘించిన వారికి మద్దతుగా రావటం, సమాజం ఉదాసీనత వహించటం, మతం అనేది కేవలం ఒక బహిర్గత చిహ్నంగా మిగిలిపోవటం, ధార్మికత, నైతికత నశించిపోవటం, ఇవన్నీ ప్రమాద సంకేతాలు. సియా గోయల్ నిశ్చితార్థం రద్దు చేసుకుంటే తల్లిదండ్రులకు అప్రతిష్ట వస్తుందని భయపడినట్లు కథనాలు వస్తున్నాయి. వరుణ్ణి హత్య చేస్తే రాని అప్రతిష్ట నిశ్చితార్థం రద్దు చేసుకుంటే వస్తుందా? తాను నేరం చేసి సమాజాన్ని నమ్మించి అది కేవలం ప్రమాదవశాత్తు అని అనిపించగలనని భావించే అమాయకత్వం సియా గోయల్లో ఉందా? ఒకటి కంటే ఎక్కువ సార్లు హత్యా ప్రయత్నాలు చేసిందంటే ఆమెలో కరడుగట్టిన నేర మనస్తత్వం కనిపించడం లేదా? పిల్లలపై తల్లిదండ్రులకు నియంత్రణ ప్రతి దశలోనూ ఎక్కువ కావటం వల్ల సియా గోయల్ అలా తయారైందా, లేక ఎటువంటి నియంత్రణ లేకపోవటం వల్ల అలా తయారైందా? నిజమైన నియంత్రణ ఉంటే 6 నెలల్లో తన ప్రియుడు చేతన్ చౌదరితో 2004 సార్లు ఆమె మాట్లాడగలిగేదా? చాటుమాటుగా ఇన్ని పనులు చేయగలిగిన సియా గోయల్ తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం తనకు నచ్చలేదని చెప్పలేదా? సియా గోయల్కు ప్రియుడితో లైంగిక సంబంధం ఉందా లేదా అని మనం చెప్పలేము. అయితే ఉండే అవకాశం ఎక్కువ ఉందని జనసామాన్యం భావిస్తారు. సహజీవనం చేస్తూ ఒకే గదిలోనే, ఒకే భవనంలోనే ఉండే యువతీ యువకుల మధ్య లైంగిక సంబంధం ఉండదని విశ్వసించే వారి సంఖ్య బహు తక్కువగా ఉంటుంది. సియా గోయల్ విషయంలోనూ అంతే. తల్లిదండ్రులు అమర్చిన సిరి సంపదలను అనుభవిస్తున్న సియా గోయల్కు వారు తెచ్చిన వరుణ్ణి కాదంటే ఆ సిరి సంపదలు పోతాయని భయపడిందా? కావచ్చు.
ప్రతి బిడ్డ దశ నుంచి కౌమార దశ నుంచి యవ్వనంలోకి ప్రవేశించడం సర్వసాధారణం. అది ప్రకృతి ధర్మం. ఈ దశ మార్పు వీలైనంత సున్నితంగా సహజంగా మారటానికి సమాజం, తల్లిదండ్రులు సహాయపడాలి.